నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. నగదుతో ఎక్కువగా లావాదేవీలు జరిపే దేశంలో నగదు రహిత లావాదేవీలు జరిగే పనేనా? 70% జనాభా గ్రామాల్లోనే, 30% దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. డిజిటల్ అక్షరాస్యత ఇంకా 25 నుంచి 30% దాటలేదు. ఇలాంటి చోట అంతా ఆన్లైన్ అంటే కుదిరే పనేనా? ఇలా ఎన్నో సందేహాలు. మొదట్లో కాస్త హడావుడి ఉంటుంది, తర్వాత మామూలే అనుకున్నవారు మరికొందరు. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ నగదు రహిత లావాదేవీలు ఎన్నడూ లేని స్థాయిలో ఊపందుకుంటున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత అందరికీ ప్రత్యామ్నాయంగా మారింది అవే. పట్టణాలే కాదు, ప్రభుత్వాల చొరవతో పల్లెల్లోనూ ఆ సౌకర్యం గతానికి మించి అందుబాటులోకి వస్తోంది. తప్పనిసరైతే తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ నగదు రహితానికే మొగ్గు చూపుతున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులు కాదు, బ్యాంకు ఖాతా ఉంటే చాలంటూ అందుబాటులోకి తెస్తున్న కొత్త చెల్లింపు మార్గాలతో మరింతమంది అటువైపు మళ్లడానికి వీలు చిక్కుతోంది. పేద మధ్యతరగతి వర్గాల్లోనూ ఈ మార్గంపై అవగాహన, ఆదరణ పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఈ లావాదేవీల్లో దాదాపు 300 పెరుగుదల నమోదవటమే అందుకు నిదర్శనం. ఒకటే బాణం, లక్ష్యాలు ఎన్నో. నల్లధనం కట్టడి, అవినీతి అంతం, పారదర్శక లావాదేవీలు వంటి బహుళ లక్ష్యాలతో ప్రధానమంత్రి మోదీ ఎక్కుపెట్టిన పెద్ద నోట్ల రద్దు అస్త్రం ఫలితాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. సాధ్యమా ఈ దేశంలో ఈ పరిస్థితుల్లో అనే స్థాయి నుంచి నగదు రహిత లావాదేవీలు జోరందుకున్న తీరే అందుకు నిదర్శనం. పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాలు పేద, మధ్యతరగతి వర్గాలకు కొంత ఇబ్బంది కలిగించాయి. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. చిల్లి గవ్వ కూడా చేతిలో లేక కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో అలాంటి అసహనం సహజమే కూడా. ఇంతలోనే పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. శతాబ్దాలుగా నగదు ఆధారితంగా సాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా దారి మార్చుకుంటోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాంకేతికత సాయంతో అంతా డిజిటల్ బాట పడుతున్నారు. చిల్లర కొరత సమస్య తెచ్చిన చైతన్యంతో ఇప్పుడంతా సాధ్యమైనంత మేరకు నగదు రహిత లావాదేవీలపైనే ఆధారపడుతున్నారు. డిజిటల్ సాంకేతికత పుణ్యమా అని దాదాపుగా అన్ని రంగాలు ఆన్లైన్ బాట పట్టాయి. అందువల్ల ఎవరికీ నగదు రహిత లావాదేవీలకు పెద్దగా ఇబ్బంది కనిపించడం లేదు. గతంలో కార్డులున్నా ఉపయోగించని వారు సైతం ఇప్పుడు వాటి దుమ్ము దులుపుతున్నారు. లేని వాళ్లు మొబైల్ బ్యాంకింగ్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలోనూ ప్రభుత్వాల ప్రత్యేక చొరవ, అవగాహన కార్యక్రమాలతో ఎక్కడ చూసినా ఈ కొత్త వాతావరణం సందడి చేస్తోంది. పది రోజుల్లో నగదు రహిత లావాదేవీలు దాదాపు 300% పెరిగినట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించి పారదర్శకత పెంచేందుకు మొబైల్ వ్యాలెట్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల జారీని పెంచాలని బ్యాంకులను సూచించింది. వ్యాపారులను ఈ దిశగా ప్రోత్సహించాలని తెలిపింది. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. ప్రస్తుతం కరెన్సీ నోట్ల ముద్రణలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది భారత్. 5 ఏళ్లలో బ్యాంకు నోట్ల సరఫరా 64.58 బిలియన్ల నోట్ల నుంచి 90.27 బిలియన్లకు చేరుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నగదు రహిత లావాదేవీలతో కరెన్సీ నోట్ల ముద్రణ కూడా తగ్గిపోనుంది. ప్రజల్లో నగదు రహిత లావాదేవీల పట్ల ప్రోత్సాహం కలిగించడమే కాక ప్రభుత్వ కార్యాలయాలను 100% ఇటువైపు మారేలా చేస్తున్నారు. 5,000 దాటిన ప్రభుత్వం చెల్లింపులన్నీ ఈ పేమెంట్ ద్వారానే జరగాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. గుత్తేదారులు, సరఫరాదారులు, రుణగ్రహీతలు, గ్రాంట్లు వంటి వాటికి అన్నీ ఈ చెల్లింపులే జరపాలి.
ఇదే సమయంలో నగదు రహిత చెల్లింపులకు సంబంధించి చెల్లింపుల్లో ఈ బ్యాలెట్ సహా పలు రకాలైన మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చిన ఫలితంగా కొద్ది కాలంలోనే దేశం మొత్తం మీద మొబైల్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు గణనీయంగా పెరిగిపోయింది. డిజిటల్ లావాదేవీలకు అధిక ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులు లావాదేవీల పరిమాణం ఎంతో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకు బ్యాంకులు తగిన ముందస్తు సన్నాహాలు చేపడుతున్నాయి. నగదు రహిత లావాదేవీల విషయంలో 4 నెలల క్రితం కన్సల్టింగ్ సంస్థలు చెప్పిన ప్రకారం వచ్చే 4 ఏళ్లలో భారత్లో డిజిటల్ చెల్లింపులు 10 రెట్లు పెరగనున్నట్టు అంచనా. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్ చెల్లింపుల్లో మరింత జోరు పెరిగింది. 4 ఏళ్లలో వస్తుందనుకున్న నెలల్లోనే కళ్లకు కనిపిస్తోంది. భారత్లో ఇంతకాలం నగదే కీలకంగా ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులు పెరుగుతూ వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఈ మార్పు కనిపిస్తోంది. గ్రామాలకు ఇప్పుడిప్పుడే అలవాటవుతున్న డిజిటల్ చెల్లింపులు నోట్ల రద్దు తర్వాత తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. ఇంతవరకు ఆన్లైన్ షాపింగ్, బిల్లుల చెల్లింపు, సినిమా టిక్కెట్లు వంటి వాటికే ఈ మార్గం అనుసరించిన వారు కూడా ఇప్పుడు నగదు లేకపోవడంతో ప్రతి అవసరానికి డిజిటల్ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. ఉన్న సౌలభ్యాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. పే వరల్డ్ అనే సంస్థకు దాదాపు 10 కోట్ల మంది వినియోగదారులున్నారు. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 630 పట్టణాల్లో 80,000 గ్రామాల్లో 1,00,000 రిటైల్ టచ్ పాయింట్లున్నాయి. అయితే నవంబర్ 8 తర్వాత ఒక్కసారిగా ఈ సంస్థ వినియోగదారుల్లో 25% పెరుగుదల నమోదైంది. వీరంతా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే. 9 ఏళ్ల కాలంలో సాధించలేనిది నవంబర్ 8 తర్వాత కేవలం 2 వారాల్లో సాధించినట్టు చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు. రెండు 2006లో ఏర్పాటైన ఇట్స్ క్యాష్ అనే డిజిటల్ పేమెంట్ సంస్థకు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులున్నారు. ఈ సంస్థ లావాదేవీల్లో ఒక్కసారిగా 40% పెరుగుదల కనిపించింది. పేటీఎం, స్నాప్డీల్ ద్వారా వచ్చిన ఫ్రీచార్జ్ వంటి సంస్థలతో ఇవి పోటీ పడుతున్నాయి. 2009లో ఏర్పాటైన మొబిక్విక్ పేమెంట్ సంస్థకు 4 కోట్ల మంది వినియోగదారులున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 8 తర్వాత కేవలం 2 వారాల్లో ఈ సంస్థ వినియోగదారులు 50 లక్షల మంది వరకు పెరిగారు. అంటే ఆన్లైన్ చెల్లింపుల విషయంలో ప్రజలు ఎలా మొగ్గు చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానాలను ఒక్కసారి కూడా వినియోగించిన వారు తమలోని భయాల కారణంగా దూరంగా ఉన్నప్పటికీ నోట్ల రద్దుతో నగదు లభ్యత తగ్గిపోవడం, కొత్త నిబంధనలు రావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వైఖరి దేశాన్ని డిజిటల్ చెల్లింపుల వైపు పరుగులు తీసేలా చేస్తోంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, గూగుల్ అంచనాల ప్రకారం 2020 నాటికి మరో 1 కోటి మంది వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. 2023 నాటికి దేశంలో 88% నగదు రహిత వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని అంచనా వేసింది. అవన్నీ తారుమారైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది తమ వ్యాపారాలను నిలబెట్టుకునేందుకు నగదు రహిత లావాదేవీలకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్వైపింగ్ యంత్రాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. నోట్ల రద్దు నాటికి దేశంలో 15 లక్షల స్వైపింగ్ పరికరాలు వినియోగంలో ఉండగా తాజాగా వ్యాపారుల నుంచి బ్యాంకులపై వీటి కోసం ఒత్తిడి పెరుగుతోంది. 6 నెలల్లో మరో 10 లక్షల పరికరాలు వినియోగంలోకి వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు చిరు వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను ఆమోదించేలా మారుతున్నారు. పేటీఎం, మొబిక్విక్ వంటి వ్యాలెట్లలో ఖాతాలు తెరిచి ఎంత చిన్న మొత్తమైనా స్వీకరించేలా సన్నద్ధమవుతున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, గూగుల్ అంచనాల ప్రకారం 2020 నాటికి మరో 1 కోటి మంది వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. 2023 నాటికి దేశంలో 88% నగదు రహిత వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని అంచనా వేసింది. అవన్నీ తారుమారైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది తమ వ్యాపారాలను నిలబెట్టుకునేందుకు నగదు రహిత లావాదేవీలకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్వైపింగ్ యంత్రాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. నోట్ల రద్దు నాటికి దేశంలో 15 లక్షల స్వైపింగ్ పరికరాలు వినియోగంలో ఉండగా తాజాగా వ్యాపారుల నుంచి బ్యాంకులపై వీటి కోసం ఒత్తిడి పెరుగుతోంది. 6 నెలల్లో మరో 10 లక్షల పరికరాలు వినియోగంలోకి వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు చిరు వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను ఆమోదించేలా మారుతున్నారు. పేటీఎం, మొబిక్విక్ వంటి వ్యాలెట్లలో ఖాతాలు తెరిచి ఎంత చిన్న మొత్తమైనా స్వీకరించేలా సన్నద్ధమవుతున్నారు.
ఇప్పటివరకు డిజిటల్ చెల్లింపుల కోసం డెబిట్, క్రెడిట్ కార్డులు వినియోగం ఉండేది. మొబైల్ వ్యాలెట్లు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అందుబాటులో ఉన్న డిజిటల్ చెల్లింపుల సదుపాయాలను పరిశీలిస్తే ఈ వ్యాలెట్ ఎంతో సౌకర్యవంతమైనది, సులువైనదిగా కనిపిస్తోంది. అందుకే ఎంతో వేగంగా ప్రాచుర్యం లభిస్తోంది. ఎక్కువ మంది బ్యాలెట్ల వినియోగానికి మొగ్గు చూపడానికి కూడా ఇందులో ప్రత్యేకతలే ప్రధాన కారణం. అందుకనే అవగాహన లేని వారు ఇతరులను అడిగి మరీ నగదు రహిత లావాదేవీల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు పలు బ్యాంకులు, సంస్థలతో పాటు ప్రత్యేకంగా సేవలు అందించే సంస్థలు ఎన్నో ఉన్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ వినియోగం పట్ల అవగాహన పెరుగుతోంది. కొన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని తమ వినియోగదారులకు అందిస్తున్నాయి. మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు, దాన్ని ఉపయోగించి మీ బ్యాంకు ఖాతా ద్వారా వెంటనే ఎంత మొత్తమైనా చెల్లించవచ్చు. స్మార్ట్ ఫోన్లో అయితే వ్యాలెట్లతో పని జరిపేయవచ్చు. మరి ఇలాంటి ఫోన్లు లేని సామాన్య జనం సంగతేంటి అంటే అందుకు సమాధానముంది. వీరు కూడా తమ ఫోన్ల ద్వారా డబ్బులు పంపించడం, చెల్లింపులు జరపడం చేయవచ్చు. ఖాతా నంబర్, ఎంపిన్, ఐఎఫ్ఎస్సి ఉంటే చాలు యూఎన్ఎస్టీతో లావాదేవీలు సులభం. ఒక్కో లావాదేవీపై ఛార్జీ 50 పైసలే. బ్యాలెన్స్ చెక్ చేయడానికి ఎలాంటి కోడ్ వినియోగిస్తామో బ్యాంకులకు అలాంటి కోడ్లు ఉన్నాయి. వీటిని డయల్ చేసి మీ ఖాతాలోని డబ్బులను ఇతరులకు పంపించే అవకాశం ఉంది. ఇందుకోసం ఎలాంటి ఫోన్ అయినా వినియోగించవచ్చు. ప్రాంతీయ భాషలోనూ కోడ్లు వినియోగించవచ్చు. ఎప్పుడైనా, ఏ రోజైనా ఒకసారి గరిష్టంగా 5,000 వరకు పంపించే అవకాశాలున్నాయి. డిసెంబర్ 1 వరకు ఛార్జీలుండవు. ఆ తర్వాత నుంచి వర్తిస్తాయి. ఇందుకోసం ఖాతాకు అనుసంధానం చేసిన ఫోన్ నెంబర్ ఉండాలి. తర్వాత మొబైల్ బ్యాంకింగ్ సేవలను యాక్టివేట్ చేసుకోవాలి. ఇలాంటి అవకాశాలన్నీ భారత్ను నగదు రహిత దేశంగా మార్చేందుకు ఉపయోగపడేవే. ఎంతో కాలం పట్టదు. వీటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నట్టయితే మన ఆర్థిక వ్యవస్థ అతి త్వరలోనే నగదు రహితంగా మారనున్నట్టు తెలుస్తోంది. భారత్ లాంటి దేశంలో పూర్తిస్థాయి నగదు రహిత ఆర్థిక వ్యవస్థను సృష్టించడం సాధ్యమేనా అన్న సందేహాలు దూరమవుతున్నాయి. ఓ విధంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఇందుకు ఊతమిచ్చిందనే చెప్పాలి. మొత్తం మీద తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ దిశగా దేశం మార్పు చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకోసం బ్యాంకింగ్ రంగం మరింత విస్తరించాలి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం దేశంలో 1.32 లక్షల బ్యాంకు శాఖలు ఉండగా ఇందులో 50,500 శాఖలు అంటే దాదాపు 38% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశంలో ఇప్పుడు ప్రతి 10,000 జనాభాకు ఒక బ్యాంకు శాఖ ఉంది. ప్రతి 5,000 మందికి ఒక ఏటీఎం కేంద్రం ఉన్నట్టు ఆర్బీఐ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో డెబిట్ కార్డులు వాడే వారి సంఖ్య 4 ఏళ్లలో రెట్టింపైనట్టు తెలుస్తోంది. కార్డు స్వైపింగ్ మిషన్లు కూడా రెట్టింపు కంటే మించి పెరిగాయి. ఆన్లైన్ లావాదేవీల సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది. ఎన్జీఎఫ్టీ, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆన్లైన్ లావాదేవీలు 2009-10లో 4 లక్షల కోట్లు నమోదు కాగా 2015-16 నాటికి ఇది 83 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం అవినీతి రహిత భారతదేశం. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి పనిలో పారదర్శకత కావాలి. పారదర్శకత కావాలంటే ప్రతి పనికి లెక్కుండాలి. అందుకు ఆన్లైన్ విధానమే ప్రత్యామ్నాయం. కొన్ని ఇబ్బందులున్నా తప్పదు. ఒకసారి ఈ చెల్లింపులకు అలవాటు పడితే ఆ తర్వాత జేబులో డబ్బులు తీసుకువెళ్లాలంటేనే ఇష్టపడం. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ప్రయోజనాలతో పోలిస్తే లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం కనిపించదు. ప్రతికూలతలంటే ఆన్లైన్లో జరిగే మోసాల గురించే చాలామంది ఆలోచిస్తారు. ఇందుకు తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తే వాటిని అధిగమించవచ్చు. ఇటలీ ప్రధాని రాజీనామాతో యూరోజోన్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి?